నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసే. ఇది వర్షాకాలం అండ్ ఇప్పుడు మనమందరము బోనాల పండగ చేసుకుంటున్నాం. ఈ బోనాల పండగకి వర్షానికి అసలు ఏంటి సంబంధము? ఈ వర్షాలు పడగానే మనం ఆషాఢ మాసం ఇది అసలు ఎందుకు పండగ చేసుకుంటాము అని దీని వెనుకున్న చరిత్ర చూస్తే, వర్షాలు పడగానే అంటే మనకి ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతాయి. ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి దోమలు మిగతా ఈ జీవకోటి అంతా ప్రాణం పుట్టుకొచ్చినట్టు అవుతుంది. వైరల్ ఫీవర్స్ ఎక్కువైతాయి. ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువైతాయి కాబట్టి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మనము పాటించేటువంటి ఈ పండగలు అంటాం. అంటే పండగ అంటేనే ప్రజలు ఏం చేస్తారంటే ఏమీ లేకపోతే ఏం చేయరు ప్రజలు. సో ఏదైనా చెప్తేనే చేస్తారని చెప్పేసి మనకు పండగలు అని చెప్పారు. ఈ పండగల్లో మనం బోనాలు ఎందుకు చేసుకుంటామంటే, ఈ పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, కొత్త కుండ కావచ్చు, ఈ కొత్త కుండకి అంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని, పరిసరాలని శుభ్రం చేసుకొని, తలంటూ స్నానం పోసుకొని, అండ్ ఆ స్నానం కూడా కొన్ని ఈ ఇల్లు మొత్తం నీట్గా చేసుకొని పసుపు కుంకుమ ఇవన్నీ ఏమైతే ఈ వైరస్లకు కావచ్చు, బ్యాక్టీరియాకి కావచ్చు దూరం ఉంచుతాయి. సో కాబట్టే మనము ఈ బోనాల పండగ అని చెప్పేసి మనం చేసుకుంటాం. అదేవిధంగా మనలో మన ఆరోగ్యానికి కావలసినటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచేటువంటి భోజనాన్ని మనము ఏర్పాటు చేసుకొని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని అందరము కలిసికట్టుగా చేసుకునేది ఈ పండగ. సో ఈ విషయానికి వస్తే మనము వర్షానికి పండగకి మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు వాటర్ స్కార్సిటీ, ఈ పడినటువంటి వర్షాన్ని ఎలా మనము ఆ నీటి బొట్టును అంటే ప్రతి నీటి చుక్కను ఏ విధంగా మనం పొదుపు చేసుకోవాలి మరియు భవిష్యత్తుకు ఎలా వాడుకోవాలి అనే అంశాన్ని మనం తీసుకుంటే, మనకి భారతదేశంలో అంటే ఇప్పుడు సపోజు ఈ నీటి యొక్క అవసరాలు అంటే ఒక వాటర్ని తీసుకుంటే, ఈ వాటర్ కన్జర్వేషన్ అనే విషయానికి వస్తే ఏ అంశాల మీద ఆధారపడుతుంది? మనము రోజు వాడుకుంటాం, అంటే రోజు నీళ్ళు వాడుకుంటాం. అదేవిధంగా వ్యవసాయానికి కావాలి. ఈ ఆర్థిక కార్యకలాపాలు అంటే పెరుగుదల ఎలా ఉంటుంది అంటే, ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, లేదా మనకి రోజు వాడుకునేటువంటి నీటి అవసరాలు దీని మీద ఆధారపడతాయి. మరి మనం ఈరోజు బొంబాయి చూస్తున్నాం. మహారాష్ట్రలో మనకి ఉధృతమైనటువంటి వరదలు వస్తున్నాయి. ఒకచోట వరదలు, ఒకచోట నీళ్ళు ఉండవు. మనం బెంగళూరులో చూస్తున్నాం నీళ్లు లేని పరిస్థితులు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనము నీటి యాజమాన్య పద్ధతులు అంటాం కదా. అంటే నీటిని ఎక్కడ మనము ఒకచోట పడుతుంది, ఒకచోట పడదు. అదేవిధంగా మనము చెట్లు, ఈ అడవిని మనము ఎట్లా పడితే అట్లా మనం నరికేసినాం. అర్బనైజేషన్, మనం పట్టణీకరణ ఎక్కువైపోయింది. మనమందరం ఊర్లోంచి మనకు పట్టణాలకు వచ్చేసినాము. సో పట్టణాల్లో మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. ఈ సిమెంట్ రోడ్ల వల్ల ఎక్కడ కూడా ఒక్క నీటి చుక్క భూమిలోకి ఇనకదు. ఆ ఇనకపోవడం వల్ల ఏమైపోతుందంటే, ఇక్కడ పడ్డటువంటి వర్షము ఎక్కడో అక్కడ స్టోర్ అయిపోతుంది. సో కానీ ఇక్కడ పడ్డటువంటి వర్షం ఇక్కడే ఇనకాలి. మనం ఇక్కడ వాటర్ని బోర్ల ద్వారా ఎక్స్ప్లాయిట్ చేస్తాం. ఇక్కడ పడ్డ వర్షము ఎక్కడో పోయి అక్కడ ఇనకడం వల్ల గ్రౌండ్ వాటర్ అక్కడ ఎక్కువ అవుతుంది, కానీ ఇక్కడ ఎక్స్ప్లాయిట్ ఎక్కువైపోతుంది. దానివల్ల భూమిలో ఉన్నటువంటి పొరల యొక్క వ్యత్యాసము మనకు బెస్సుగుడ్లు అవుతాయి అన్నమాట. దానివల్ల ఏమైపోతుంది అంటే, మనకి ఎర్త్ క్వేక్స్ వస్తాయి, అంటే భూకంపాలు వస్తాయి. సో ఇట్లాంటి విషయాలు అంటే ఇప్పుడు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుదల, దానితో నీటి వాడకం పెరుగుతుంది. సో వ్యవసాయ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలకు అవాంతరం జరుగుతుంది. మనకి జనరల్గా
ఇప్పటికీ 60% 60% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరి నీళ్లు దేనికి అసలు ఎక్కువ అవసరం దేనికి? వ్యవసాయానికి మరియు ఇండస్ట్రీస్కి. ఎక్కువ సపోజ్ థర్మల్ ఉంది, లేక ఇనుము ఉక్కుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాటికి నీళ్లు ఎక్కువ అవసరం పడతాయి. అంటే ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి పట్టణం హైదరాబాద్ లాంటి వాటికి నీళ్లు ఎక్కువ అవసరం పడతాయి. దానికోసం మనం చూస్తున్నాం కృష్ణా జలాలని చెప్పేసి పెద్ద పెద్ద మనము పైప్లల్లో వాటర్ తీసుకొచ్చుకుంటున్నాం, దాన్ని ప్యూరిఫై చేసి తీసుకొచ్చుకుంటున్నాం. కానీ ఆ వాటర్ని మళ్ళీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయట్లేదు. సో ఇక్కడ మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే దేశంలో ఈ 40% వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి వాటికి ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది. అదేవిధంగా ఇనుము ఉక్కు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ వాటరు అవసరం పడుతుంది. సో మనము ఈరోజు చూసుకుంటే 2021 తలసరి నీటి లభ్యత అంటే ఒక్కొక్క వ్యక్తికి జనరల్గా 1486 స్క్వేర్ కిలోమీటర్స్ నీటి లభ్యత ఉండేది. అదే 2031 నాటికి అది 1367 స్క్వేర్ మీటరు మనకి లభ్యత ఉంటుంది. అంటే దీన్ని బట్టి వాటర్ స్కార్సిటీ అంటే నీటి ఎద్దడి, నీళ్లు ఏ విధంగా తరిగిపోతున్నాయో మనకు అర్థమవుతుంది. సో నీటి యుద్ధాలు ఎలా జరుగుతాయి మనం కల్కిలో కూడా చూసి ఉండొచ్చు. సో అంటే మనకి ఇక్కడ నీళ్ళని ఏ విధంగా మనము కన్జర్వేషన్ చేసుకోవాలి. ఇక్కడ గ్రౌండ్ వాటర్ యూసేజ్ ప్యాటర్న్ చూస్తే డిఫరెంట్ మేజర్ స్టేట్స్లల్లో 2019 జల్ జీవన్ మిషన్ ద్వారా 3.6 లక్షల కోట్ల వ్యయంతో గ్రామీణ భారతంలో 19 కోట్ల కుటుంబాలకు అందించాలని లక్ష్యం పెట్టుకుంది. మనకి గ్రామీణ జల్ జీవన్ మిషన్ అనేది ఉంటుంది. 2019లో జల్ జీవన్ మిషన్ ద్వారా 3.6 లక్షల కోట్ల వ్యయంతో గ్రామీణ భారతంలో 19 కోట్ల కుటుంబాలకు అందించాలని లక్ష్యం. 25 నాటికి 15 కోట్ల కుటుంబాలకు చేరుతుంది. అంటే మన కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తుంది? జల్ జీవన్ మిషన్ ద్వారా మనకి 3.6 లక్షల కోట్ల వ్యయంతో 19 కోట్ల కుటుంబాలకు అందించాలని అనుకుంటుంది. కానీ 2025 వరకు 15 కోట్ల కుటుంబాలకు చేరుతుంది. అంటే ఇప్పటికీ ఇంకా ఎన్ని కుటుంబాలకి? 2025 నాటికి 15 కోట్ల కుటుంబాలకు చేరుతుంది. అంటే ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉంది. అంటే మన బాధ్యత కూడా ఉంది. మనము ఆ నీటిని చుక్కని వాటిని సమర్థవంతంగా వాడుకుంటే మనకి నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్య పద్ధతులన్నీ సరిగ్గా పాటిస్తే మనకి ఈ నీటి లభ్యత ఉంటుంది. ఈ నీటి లభ్యత ఉంటే మనకి ఆ నీరు ప్రతి ఒక్కరికి అందుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న పాట ద్వారా మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ నేను తెలియజేస్తా. చినుకు పడితే ఎర్ర నేల పచ్చనవుతుంది, నీటి బొట్టు నేల తడిమి చిత్తనవుతుంది. చినుకు పడితే ఎర్ర నేల పచ్చనవుతుంది, నీటి బొట్టు నేల తడిమి చిత్తడవుతుంది. పుడమి తల్లి పురిటి నొప్పి ప్రసవమవుతుంది, నదులు పారినారు మడికి ప్రాణమవుతుంది. నేలరాలి ఎండుటాకు ఎరువులవుతవి, నేలరాలి ఎండటాకు ఎరువులవుతవి. మోడు వారిన మోదులన్నీ చిగురు వేస్తవి, పండగల్లె ప్రాణకోటి పరవశిస్తది. జానపదమే జన్మనికని పాడుకుంటది, జానపదమే జన్మనిదని పాడుకుంటది. చినుకు పడితే ఎర్ర నేల పచ్చనవుతది, నీటి బొట్టు నేల తడిమి చిత్తడవుతది. సో ఇది మనము పండగ ఏ విధంగా చేసుకుంటున్నాము అనే దానికి కూడా ఇది ఇంపార్టెంట్. కాబట్టి మన భారతదేశంలో ఒకప్పుడు తలసరి
వినియోగం ఒక్కొక్క మనిషికి 145 లీటర్ల నీళ్ళు కావాలండి రోజు. మన స్నానాలకు కావచ్చు, బట్టలు ఉతుక్కోవడానికి కావచ్చు, లేకపోతే మన చెట్లకు నీళ్ళు పెట్టడం కావచ్చు, మిగతా అన్ని అవసరాలకి మనిషికి 145 లీటర్ల నీళ్ళు కావాలి. ఆ నీళ్ళు మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చుకుంటాము. ఐదర్ గ్రౌండ్ వాటర్ నుంచి కావచ్చు, లేకపోతే తాగడానికి కావచ్చు. ఇవన్నీ ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అంటే వాటర్ని మనము హైదరాబాద్కు తీసుకురావడానికి, తాగే వాటర్ని తీసుకురావడానికి దాన్ని నదుల నుంచి పైపుల ద్వారా పంపింగ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నీటిని ప్యూరిఫై చేస్తారు. ఆ ప్యూరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఓవర్ హెడ్ ట్యాంకులకు ఎక్కించి ఆ ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి మన ఇంటి దగ్గరికి నల్లల ద్వారా వస్తాయి. దీన్ని బట్టి నీటి విలువ ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరూ నీళ్ళని సరైనటువంటి విధానంలో వాడండి, వాటర్ని సేవ్ చేయండి, సేవ్ వాటర్. అదేవిధంగా మన ఈరోజు వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులు మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నాం. మన ఇంటి పైన పడ్డటువంటి వాటర్ని మన ఇంటి దగ్గరనే ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ పెట్టుకొని అక్కడనే రీఛార్జింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రతి రోడ్డు మీద పడ్డటువంటి వాటర్ని ఆ రోడ్డు పక్కన వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పెట్టుకోవాలి. ఇది ఒక సామాజిక కార్యక్రమంగా ఒక గవర్నమెంటే చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఎన్జిఓల ద్వారా కావచ్చు, లేకపోతే కాలనీలో ఒక సంఘం ద్వారా కావచ్చు, ఆ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కావచ్చు, ప్రతి కాలనీ వాళ్ళు చూసుకుంటే ఇది ఎంతో అద్భుతంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.